ముందుగా ఈ సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసిన తెలుగు ప్రేక్షకులకి అలాగే అభిమానులకి అందరికీ పేరు పేరున నా కృతజ్ఞత తెలియజేస్తున్నానండి. యాక్చువల్లీ ఈ సినిమా గురించి అందరూ మాట్లాడేశారు. ఈ సినిమా స్థాయి ఏంటి, ఎక్కడికి వెళ్ళి ఆగింది, ఎలా ఉంది, వాట్ ఈజ్ వాట్, ఎంత బ్లాక్ బస్టర్ అనేది అందరూ మాట్లాడారండి. బట్ డైరెక్టర్గా నేను దీని గురించి ఒక చిన్న విషయం మాట్లాడాలండి. ఈ సినిమా నిజంగా నాకు లైఫ్ అండ్ డెత్ అండి. యాక్చువల్లీ నాకు ప్రతి సినిమా మొదటి సినిమాయే, అలాగే ఇది కూడా నా మొదటి సినిమా లాగానే చేశాను. ముందు చేయబోయే ప్రతి సినిమా కూడా మొదటి సినిమా లాగానే చేస్తాను. అట్ ది సేమ్ టైం ఒక బాధ్యత నా మీద పెట్టారు. ఇందాక చెప్పారండి, బోయపాటి శ్రీను గారి చేతిలో శ్రీను చేతిలో మనం పెడితే కొడితే 2 ముక్కలు అవుద్దమ్మా, కన్ఫామ్ దూరిపోతామని చెప్పారు. అంత నమ్మకం పెట్టుకొని కథ విని పొరపాటును కూడా ఇక నాకు ఏమాత్రం ఇన్వాల్వ్ అవ్వకుండా 100కి 200% నేను నమ్మెళ్తున్నామమ్మా చెయ్యి అని అంటేనండి, నా షోల్డర్స్ బరువు ఎంత ఎత్తుకుంటుందంటే అంత ఎత్తుకుంటుంది. తప్పకుండా ఈ సినిమా కొట్టాలి, లేదంటే నేను లేను. ఇది క్లియర్. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. ఈ సినిమా ఎందుకు ఇంత ఇదిగా చెప్తున్నానంటే, నా మీద బాధ్యత పెట్టిన తర్వాత నేను ఒక మంచి సినిమా చేశాను, లెజెండ్ అని. దాని తర్వాత ఒక సరైన కథ దొరికి, దానికి కావలసిన హీరో బన్నీ లాంటి ఒక ఎనర్జెటిక్ ఉన్న హీరో దొరికి, నాకు టైం దొరికినా సరే, తను మధ్యలో సినిమా చేస్తున్నా సరే 2 years వెయిట్ చేసైనా సరే ఈ సినిమా చేశానండి. ఎందుకంటే దీన్ని కొట్టాలి, బ్లాక్ బస్టర్ అంతే. ఎందుకంటే వాళ్ళు నా మీద అంత బాధ్యత పెట్టారు. ఆ బాధ్యతని నేను నిర్వర్తించాలి, అందులో నో డౌట్. నాకు డబ్బు కాదండి, వస్తుంది డబ్బు, ఎప్పుడో వస్తుంది. కానీ నన్ను నమ్ముకొని ఉన్న డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. నేను తీస్తే ఒక మంచి సినిమా తీస్తానని నమ్మే తెలుగు ప్రేక్షకులు ఉన్నారు. వాళ్ళకి చేరువవ్వాలి. నాకు వచ్చిన ఒక మంచి పేరు అలా నిలబెట్టుకోవాలి తప్ప దేనికోసమో పరిగెత్తి అది కావాలని మాత్రం నేను ఎప్పుడు కోరుకోలేదు, కోరుకోను కూడా. చేసే ప్రతి సినిమా ఇలాగే, మొదటి సినిమా అలాగే చేస్తాను, ఇలాగే బ్లాక్ బస్టర్ సూపర్ డూపర్ హిట్ కొడతా ఉన్నాను అంతే. అది క్లియర్గా మీకు నేను హామీ ఇస్తున్నాను, అంత గ్యారంటీ చెప్పగలను. ఎందుకంటే ప్రతి సినిమా మీద నేను అంత కష్టపడతాను. సో వీళ్ళంతా ఒక్క విషయం ఇందాక నేను చెప్పడం మర్చిపోయాను సార్. సారీ. అంటే ఇందాక అసలు స్టార్టింగే దాంతో చెబుదాం అనుకున్నాను, ఏదో మిస్ అయిపోయాను. ఇంతవరకు బన్నీ కెరీర్లోను ఈయన కెరీర్లోను ఇద్దరి కెరీర్లోనూ హయ్యెస్ట్ గ్రాసర్ ఈ సినిమాయే. థ్యాంక్ యూ సార్. సో అంత బాధ్యత పెట్టిన తర్వాత ముందు కాస్టింగ్ దగ్గర నుంచి అండి ఒక్కొక్కటి చాలా కేర్ తీసుకోవడం జరిగింది. అంటే నేను బేసిక్గా మాస్ డైరెక్టర్ని, కొంత మాస్కి వెళ్తాను, నాకు తెలుసు. ఎందుకంటే నేను ఇంతకుముందు హిట్ హీరోస్తో చేశాను. సో ఒక హైప్ లేపి కూర్చోబెడతాను. అలాంటి టైంలో నాకు ఒక స్టైలిష్ స్టార్, డెఫినెట్లీ బన్నీ లాంటి ఒక ఎనర్జీ ఉన్న ఒక యంగ్ కుర్రాడు దొరికాడు. తనను దృష్టిలో పెట్టుకొని ఎలా వెళ్ళాలి అనే ఒక ప్లానింగ్ దగ్గర నుంచి 200% దీనికి హీరోయిన్స్ ఎలా ఉండాలి అంటే కళ్ళ ముందు ఒక బొమ్మ గీస్తే కనపడింది క్యాథరిన్. ఇంకొక బొమ్మ గీసి అంటే ఒక లౌడ్, అంటే మాటల్లోనూ చేతల్లోనూ చూడటానికి లోపల మాత్రం స్పైసీగా ఉండాలి, బయటకు కనిపించడానికి చాలా ట్రెడిషనల్ ఉండాలి. అన్ని క్వాలిటీస్ ఉన్న అమ్మాయి క్యాథరిన్. ఎగ్జాక్ట్లీ ఒకే అమ్మాయి పేరే అనుకున్నాం, డైరెక్ట్ ఆ అమ్మాయితో మాట్లాడటమే జరిగిందండి. అలాగే ఒక ఫీల్, ఒక అమ్మాయిని చూస్తే ఈ అమ్మాయి మా ఇంట్లో అమ్మాయి అనుకోవాలి. ఈ అమ్మాయే ఈ క్యారెక్టర్, ఇంకెవరు చేసినా సరే ఈ క్యారెక్టర్ పండదు, అలాంటి అమ్మాయి కావాలి. ఆ ఫీల్ క్యారీ చేయగలిగే అమ్మాయి కావాలి అని అంటే రకుల్ ప్రీత్ సింగ్ ఆ అమ్మాయి పేరు అనుకోవడం జరిగింది. యాజ్ ఇట్ ఈజ్ ఆ అమ్మాయి సెట్ అయింది. అలాగే ఫ్యామిలీ ఫ్రేమ్ పెడితే ప్రతి ఒక్కళ్ళు ఫ్రెష్గా ఉండాలి అని మంచి వాళ్ళని కరెక్ట్గా క్లారిటీగా ఆ క్యారెక్టర్కి న్యాయం చేసే వాళ్ళని తీసుకొచ్చి దీనిలో కూర్చోబెట్టడం జరిగిందండి. వీటన్నిటిలోంచి ముందు థ్యాంక్స్ చెప్పాల్సింది శ్రీకాంత్ గారికి. ఆల్రెడీ అరవింద్ గారు చెప్పారు, ఆయన శ్రీకాంత్ గారు ఎలా మాట్లాడారో తెలియదు కానీ ఆయన అడగడానికి కూడా భయపడ్డాం. ఎందుకంటే బాబాయ్ క్యారెక్టర్, కానీ ఆ క్యారెక్టరే ఈరోజు సినిమాకి ప్రాణం అలా పోసి అక్కడ పెట్టాడండి. ఎందుకంటే ఆ క్యారీ చేసిన ఎమోషన్. అలాగే ఆది గారి గురించి మొత్తం చెప్పామండి. ఇది అదొక స్క్రీన్ ప్లే. ఆయన పాపం ఇందులోకి లాగడానికి గ్యారంటీ ఒక స్క్రీన్ ప్లే, కానీ ఆయనకు మంచి జరగాలనే చేసామండి. అది ఎట్టి పరిస్థితుల్లోనూ అది మంచి జరగాలి, ఆయన సినిమాకు ఉపయోగపడాలి, సినిమా ఆయనకు ఉపయోగపడాలి అనేదే
అందరి ఉద్దేశం అండి. ఇందులో మెయిన్ అరవింద్ గారి స్వార్థం. నా ఫ్రెండ్ కొడుకు చాలా మంచి ఆర్టిస్ట్, అద్భుతమైన సినిమాలు చేస్తున్నాడు, కానీ తెలుగులో రికగ్నైజేషన్ లేదు. ఇక్కడ ఏ విధంగా అయినా సరే తను నిలబెట్టాలి అని చెప్పి తనతో మాట్లాడి ఈ క్యారెక్టర్కి ఓకే చేయించడానికి ఆయనే చాలా తాపత్రయపడ్డారండి. పైకి మాత్రం కనపడలేదు. సో ఆ విధంగా ప్రతి క్యారెక్టర్ ఈరోజు ఈ సినిమాలో చాలా ఫ్రెష్గా వచ్చి మౌల్డ్ అయ్యారండి. ఆదిని సినిమాలో చూస్తే బయట మాట్లాడాలంటే భయపడతారు. శిల్పా చక్రవర్తి చెప్పింది, రాత్రి సినిమా చూశానండి, చూసి అసలు నాకు భయం వేసిపోయింది, రేపు ఇతనితో నేను డీల్ చేయాలన్నట్టు అలా ఉంది అసలు ఆ క్యారెక్టర్ అని చెప్పి మధ్యాహ్నం డిస్కస్ చేస్తుంటే చెప్పిందండి. లేదమ్మా చాలా సాఫ్ట్, పైకి అలా ఉంటుంది కానీ మా లోపలంతా లొట్ట, అదే ఉండదు, ఇబ్బంది ఉండదు అని చెప్పాను. సో సార్ థ్యాంక్ యూ ఆది భయ్య, నిజంగా సినిమాకి చాలా 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 మీరు చేశారు. Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel.